श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈ రోజు మన సత్సంగంలో శ్రీ సాయి సత్సంగము భజన ఎలా చేసుకోవాలి అనే గ్రంథాన్ని మనం వివరించుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే ఈ భజనలు చేస్తున్నప్పుడు నామాన్ని ఎలా మనం మాస్టర్ గారు ఎట్లా దాన్ని పెట్టారు వరుస అనే దాన్ని చెప్పుకున్నాం. ఫస్ట్ నామం గణనాథ చెప్పుకున్నాం కదా. గణనాథుని ఎందుకు మనం చేస్తాము అని చెప్పుకున్నాం. దాన్నే శ్రీ గణనాథ గజానన అనే భజనతోటి మొదట గణనాథుడే ఆ సాయినాథుడే అని చెప్పి మనం అక్కడ ప్రార్థిస్తూ ఆ భజన చేస్తాం, శ్రీ గణనాథ గజానన అని. తర్వాత మానస భజరే గురుచరణం అంటే గురునామం, మానస భజరే గురుచరణం అనుకుంటూ ఆ నామాన్ని చేస్తాం అన్నమాట. తర్వాత మనం గురుదేవ దత్త సాయిరామ్ అంటూ ఆ దత్తనామ అంటే సాయినాథుడు దత్తాత్రేయుడు కాబట్టి గురుదేవ దత్త సాయిరామ్ అంటూ ఆయన నామాన్ని చేసుకుంటాం భజనలో. ఆ తర్వాత అరుణాచల శివ అంటూ ఆ భజన చేసుకుంటాం. తర్వాత ఓం నమ శివాయ అంటూ శివనామాన్ని భజన చేస్తాం. తర్వాత మన దత్తావతారాలన్నీ వచ్చేలాగా చివరి భజన 6వ భజన ఆ భజన ఉంటుందన్నమాట. అలా భజన మనకి పూర్తవుతుంది. అలా నామాల్ని అలా ఒక క్రమంలో పెట్టుకుంటూ అలా భజన చేసుకుంటూ రావాలి. అది దానికి ఎందుకు అట్లా పెట్టారన్నది కూడా మనం కృత సత్సంగంలో వివరంగా చెప్పుకున్నాం మనం. తర్వాత ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే భజన పై చెప్పిన ప్రయోజనాలను సాధించగలదిగా ఉపకరించాలంటే మనం ముందంతా చెప్పుకున్నాం కదా. భజన చేస్తే ఎట్లా ఉండాలి, ఎట్లా మనకి ఆ ప్రశాంతతను అనుభవించాలి, ఇవన్నీ చాలా చెప్పుకున్నాం. దానికి ఏంటంటే ఆ ప్రయోజనాన్ని మనం సాధించడానికి ఉపకరించాలంటే ఈ క్రింది సూచనలను గమనించి పాటించుకొనగలరు. ఆ ప్రయోజనాన్ని మనం పొందాలంటే కనుక ఇక్కడ మాస్టర్ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు మనం పాటించుకోండి అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇవన్నీ మన కోసమే, ఇవన్నీ పాటించుకుంటే మనకి బాగుంటుంది అనమాట. భజన చేసుకున్నప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. అందుకని భజనలో భక్తులు ఒకరికొకరు తగలకుండా కూర్చోవాలి. ఏం చెప్పారు మొదటి పాయింట్? ఈ 10వ పాయింట్ 10లో మళ్ళీ మొదటి పాయింట్ అనమాట. ఇది 10వ పాయింట్ ఏంటంటే భజన పై చెప్పిన ప్రయోజనాలు సాధించగలదిగా ఉపకరించాలంటే ఈ క్రింది సూచనలు గమనించి పాటించుకోగలరు అని చెప్పారు. సూచనలు కొన్ని చెప్పారనమాట. అందులో 1వ సూచన ఏంటంటే భజనలో భక్తులు ఒకరినొకరు తగలకుండా కూర్చోవాలి. దగ్గరగా కూర్చున్నాం అనుకోండి అది మనకే కొంచెం కష్టంగా ఉంటుంది. పక్క తగిలేసరి మన దృష్టి, ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మనం ఏకాగ్రం చేయడానికి మనకు కష్టం అవుతాయి. మనకేంటంటే ఏది మన చిన్న డిస్టర్బెన్స్కే మనం కదిలిపోతూ ఉంటాం. కొంతమంది పిల్లలు చూడండి అలా పడుకుంటారు, పడుకోగానే ఏదైనా సౌండ్ అయితే టక్కులు లేచేస్తూ ఉంటారు చూసారా. అట్లా మనది ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మన మనసు ఏకాగ్రత నుంచి పక్కే తప్పిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు అంత తీవ్ర సాధన అభ్యాస బలం మనకు లేవు కాబట్టి. అందుకని మనలాంటి వాళ్ళకి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనం కాన్సన్ట్రేట్ చేయలేం కాబట్టి. అందుకని భజనలో భక్తులు ఒకరికొకరు తగలకుండా కూర్చోవాలి. మన ఎదుట ఉన్న 2వ పాయింట్ ఏంటంటే మన ఎదుట ఉన్న పటం రూపంలో శ్రీ సాయే ప్రత్యక్షంగా ఉన్నారన్న భక్తిభావంతో మొదట గురు బ్రహ్మ శ్లోకాన్ని ముమ్మారు స్మరించాలి. మొట్టమొదట మనం భజన ప్రారంభించే ముందు ఏం చేయాలంటే గురు బ్రహ్మ శ్లోకాన్ని ప్రారంభించాలి అని చెప్పారు. ఎందుకట మన ఎదుట ఉన్న పటం రూపంలో శ్రీ సాయే ప్రత్యక్షంగా ఉన్నారు. అది పటం కాదు, అక్కడ బాబానే ప్రత్యక్షంగా ఉన్నారు. ఆయన లేని చోటంటూ లేదు కదా. మనం ఆయన చూడలేం కాబట్టి ఆయన పటాన్ని పెట్టుకున్నాం. అంతటా మనం ఆయన చూడలేం కదా. అందుకని ఏ ప్రహ్లాదులాగా అట్లా చూడలేం కదా మనం. అందుకని మనం బాబా పటాన్ని పెట్టుకుంటున్నాం అనమాట. పెట్టుకుని ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారన్న భక్తిభావంతో మొదట గురు బ్రహ్మ శ్లోకాన్ని ముమ్మారు స్మరించాలట. 3 సార్లు గురు బ్రహ్మ శ్లోకాన్ని
పఠించాలి, స్మరించాలి అని చెప్పారు. భజన చేసినంతసేపు ఆయా నామాలతో ఎదుటనున్న శ్రీ సాయిని సంబోధిస్తూ వారి సన్నిధిని భావించాలి. క్రమంగా దాన్ని గుర్తించగలుగుతాము. ఇప్పుడు భజన చేస్తున్నప్పుడు ఆయా నామాలను మనం భజన చేస్తూ ఉంటాం. శ్రీగణనాథ గజానన అది కూడా బాబానే. మానస భజరే గురుచరణం అది బాబానే. గురుదేవదత్త సాయిరాం ఆ దత్తాత్రేయుడు సాయినాథుడు వారి. అరుణాచల శివ అది కూడా బాబానే. ఓం నమ శివాయ అది కూడా బాబానే. ఇలా అన్ని నామాలన్నీ ఆయనకే మనం స్మరించుకుంటూ చాలా భక్తిభావంతో ఆయన సన్నిధిని ఆయన్నే సంబోధిస్తూ అవన్నీ బాబానే సంబోధిస్తున్నాం మనం. ప్రతి నామాన్ని శ్రీగణనాథ అంటూ ఆయన్నే అంటున్నాం. మానస భజరే గురుచరణం అది ఆయన్నే. అరుణాచల శివ ఆయన్నే. ఓం నమ శివాయ ఆయన్నే. దత్తావతారాలు ఆయన్ని అలాగా మనం సంబోధించుకుంటున్నాం అనమాట. వారి సన్నిధిని భావించాలి. క్రమంగా దాన్ని గుర్తించగలుగుతాం. వారి సన్నిధిని అలా భావిస్తూ ఉంటే క్రమంగా మనం గుర్తిస్తుంటాం. అంటే ఆ నామాల్ని ఎట్లా మనం ఎలా సంబోధిస్తూ చేయాలన్నది చెప్తున్నారనమాట. తర్వాత 4వది ఏంటంటే భజన భక్తులందరితో కలిసి ఏకకంఠంగా పాడాలి. భక్తులందరూ కలిసి ఏకకంఠంతో పాడాలట. అంటే ఏమీ వ్యత్యాసాలు లేకుండా చక్కగా ఒకలాగా పాడాలి. ఒకే క్రమంలో అందరూ పాడాలి ఏకకంఠంతో. అలా పాడే వేగము, తాళము, స్వరము ఒకటిగా ఉండాలి. ఇక్కడ వేటిల్లో ఏం తేడా వచ్చినా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది పక్క వాళ్ళకి కదా. ఒకళ్ళు గట్టిగా పాడేస్తున్నారనుకోండి, ఒక తాళం వేరే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారనుకోండి ఒకళ్ళు, ఇక్కడ ఒక క్రమంగా పాడేవాళ్ళకి అది కష్టం అవుతుంది. అవునా? అందుకని అనమాట. ఎవరన్నా తాళం కూడాను దాన్ని కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే కష్టం అవుతుంది. ఒక్కొక్కళ్ళు మరీ స్లోగా పాడుతూ ఉంటారు, అప్పుడు ఒక క్రమంలో వెళ్ళే వాళ్ళకి కష్టం అవుతుంది. అట్లా కాకుండా అందరూ ఆ బ్యాలెన్స్ ఫస్ట్లో కొంచెం గందరగోళంగా ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత ఒక బ్యాలెన్స్ నెమ్మదిగా జాగ్రత్తగా ఒకటి వస్తుందన్నమాట. అలాగా పాడే వేగము, తాళము, స్వరము ఒకటిగా ఉండాలి. అంటే అందరితో కలిసి పాడడం అనేది జరగాలి అని చెప్తున్నారు. అది అలా కలవలేకపోవడం అటు అహంకారానికి గాను ఇటు బిడియానికి కానీ సంకేతం. అలా కనుక కలవకపోతే ఏమవుతుంది? అటు అహంకారానికి కానీ బిడియానికి కానీ సంకేతం అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు గట్టిగా పాడేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది, మిగతా వాళ్ళకి కొంచెం బిడియం వస్తుంది. అదేంటి అలా పాడేయడం అనేది అహంకారం అన్నమాట. అహంకారంతో అట్లా నాకు వచ్చు కదా, వీళ్ళు ఎవరికి రాదు కదా అన్నట్టు పాడటం. ఒక్కొక్కళ్ళు ఏమవుతారు, బిడియం వల్ల పాడలేక నెమ్మదిగా ఇట్లా పాడుకుంటూ ఉంటారు. నలుగురితో కలవరు, లేకపోతే ఉత్తినే ఏదో పెదవులు కదుపుతూ ఉంటారు. అట్లా కాదు, హాయిగా నోరారా పాడుకోండి, అందరితో కలిసి పాడండి, అది చెప్తున్నారు. మళ్ళీ ఒకళ్ళేమో ఇటు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఒకడు స్లోగా వెళ్తూ ఇట్లా కాదు, చక్కగా నలుగురితో కలిసి పాడండి. ఫస్ట్లో కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది, తర్వాత క్రమంలో చక్కగా పాడుకోవడం అన్నమాట. నలుగురితో కలవడం, కలిసి పాడుకోవడం అన్నది అవ్వాలన్నమాట. అలా కలవలేకపోవడం అనేది అహంకారానికి కానీ ఇటు బిడియానికి కానీ సంకేతం అని చెప్తున్నారు. ఇది మన సాధనకు పెద్ద అవాంతరమే కాక సాటివారి భజనను కూడా చెడగొడతాయి. అంతే కదండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, సాటి వాళ్ళు పక్కన వాళ్ళు చేసుకుంటున్న భజనను కూడా చెడగొట్టిన వాళ్ళు అవుతాం. అట్లా ఇటు అహంకారం కానీ ఇటు బిడియం కానీ ఉందంటే ఇది సాధనకు పెద్ద అవాంతరం అవుతుందట. మన సాధనకు అవాంతరం అది. హాయిగా నోరార చేసుకునే ఆయన్ని పిలుచుకుంటూ చేసుకునే ఆ భజనను కాస్త మనం దుర్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. అటు అహంకారం చూపించుకున్నా ఇటు బిడియంగా ఉన్నా అది ఆ రెండు కూడా ఉండకూడదని చెప్తున్నారు. బిడియం కూడా తప్పే, అహంకారం ఒకటే కాదు, బిడియం కూడా తప్పే అని చెప్తున్నారు. అది కూడా అదనమాట. సాటివారి భజనను కూడా చెడగొడతాయి, అంతే కదండి. పక్క వాళ్ళని కూడా చెడగొడతాయి అవి. కనుక దోషాలు అవుతాయి, అవి దోషం అవుతుంది. మరి పక్క వాళ్ళకి అంత డిస్టర్బెన్స్ మనం కలగజేస్తే మనకి దోషం కదా. అలా అని భజన మానే కూర్చోవడం ఇంకా దోషం. అలా అయితే మనకి ఎందుకులేండి ఇవన్నీ అని భజన మానేసాం అనుకోండి, అది ఇంకా దోషం అది ఇంకా దోషం అని చెప్తున్నారు. అందుకని అంటే నలుగురితో కలిసి చక్కగా భజన చేసుకోండి అని అన్నమాట. మనం ఊరికే కూర్చుంటే మన సమీపంలోని వారు మన ఎదుట నిస్సంకగా పాడలేకపోతారు. ఇప్పుడు మనం పాడకుండా భజన కూర్చున్నామే అనుకోండి, మనకు ఎందుకు లేదు పాడడం అని కూర్చున్నాం అనుకోండి, మన ఎదుట కూర్చుంటారు, పక్కన కూర్చుంటారు భక్తులు, వాళ్ళందరూ వాళ్ళు ఏంటి వీళ్ళెవరు పాడట్లేదని వాళ్ళు శంకతో కూర్చుంటారు. అక్కడ వాళ్ళు పాడలేరు అప్పుడు మనం పాడకపోతే పక్కన కదా. అంటే అది కూడా మరి పాపం కదా మనకి, అది ఇంకా పాపం అన్నారు చూడండి.
వాళ్ళు పాడలేకపోతారు మన వల్ల. మనం పాడకుండా కూర్చుంటే వీడు పాడట్లేదు కదా అని చెప్పి, నా పక్కన వాడు పాడట్లేదు వీడు పాడకుండా కూర్చుంటే భజన. అందుకని అట్లా కాకుండా చక్కగా అందరూ కలిసి పాడుకోండి అని చెప్తున్నారు భజన్ని. తర్వాత 5వ పాయింట్, మనందరి హృదయాలు ఒకే భావంతో, వాక్కులు ఒకే గానంతో, చేతులు ఒకే తాళంతో కలిసిపోగలగాలి. మనందరూ అట్లా భజన చేస్తున్నప్పుడు ఏమంట, మనందరి హృదయాలు ఒకే భావంతో అంటే ఆ సద్గురు సాయినాథుడే అక్కడ ఉన్నారు, సాక్షాత్తు మాస్టర్ గారు అక్కడ ఉన్నారు. ఆ చక్కటి భావనతోటి, ఒకే భావంతో అందరూ, వాక్కులు ఒకే గానంతో అదే నామాన్ని అందరూ ఒక భజన. అక్కడ శ్రీగణనాథ అంటుంటే ఇంకా పక్క వాళ్ళు కూడా మిగతా అందరు కూడా శ్రీగణనాథ గజానన అనుకుంటాం. అలా ఒకే నామంతో, చేతులు ఒకే తాళంతో చక్కగా అలా తాళం చేతులు తడుతూ 2 చేతులు మనం ఒకే తాళంతో కలిసిపోగలగాలి. అట్టి భజన సాగినంతసేపు బృందంలోని వారందరి వ్యక్తిత్వాలు కరిగిపోయి అందరి రూపాలలో మనస వాచ కర్మణ సాయి ధ్యానమే తాండవించాలి. అలా భజన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, జరిగి తీరుతుందండి. అది భజన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ బృందంలోని వారందరి వ్యక్తిత్వాలు కరిగిపోయి అందరి రూపంలోని మనస వాచ కర్మణ సాయి ధ్యానమే తాండవించాలి. అదే తాండవిస్తుంది కూడా ఆ టైంలో. అందుకే సత్సంగం మనకంత హాయిగా ప్రశాంతంగా ఉండడానికి కారణం అదనమాట. అలా భజన చేస్తున్నప్పుడు ఒకే నామాన్ని అట్లా మనందరం చేసుకుంటున్నప్పుడు కలిసి మనస వాచ కర్మణ సాయిని అట్లా స్మరిస్తున్నప్పుడు ఏమవుతుంది, అందరి రూపాలు ఆయనలో కలిసి సాయి ధ్యానమే తాండవిస్తుంది. ఆయన్ని అందరూ కలిపి బాబా కోసమే చేస్తున్నారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఆ ఫలితం ఎంత బాగుంటుందో చూడండి. ఆ ప్రశాంతత కానీ అది కానీ ఎంత బాగుంటుందో చూడండి. అది అనుభవం అవుతుంది భజన అయ్యాక మనకి. అందుకే భజన అయిపోక అలా వెళ్ళిపోకండి, కూర్చోండి అని చెప్పారు మాస్టర్ గారు. చక్కగా కాసేపు అట్లా కూర్చుని ఆ ప్రశాంతతను అనుభవించండి అని చెప్పింది. అందుకే అంత ప్రభావం ఉంటుంది అది అందరూ కలిపి అలా చేసుకున్నప్పుడు, భజన చేసినప్పుడు. అది తర్వాత 6వది, అహంకారము బిడియాలతో భజన మానితే సాధన మానినట్లు. ఒకవేళ అహంకారంతో కానీ బిడియంతో కానీ భజన నాలాంటి గాన కౌశలం ఉన్న వాళ్ళు ఈ భజన పాడేదేంటి, వీళ్ళందరితో కలిసి పాడడం అన్నట్టుగా మానేశారనుకోండి. ఏదో నాకు సంగీతం వచ్చు అనుకోండి, అబ్బా నేను బాగా పాడగలను, వీళ్ళందరితో పాడడం ఏమిటి అని చెప్పి మానేశాను అనుకోండి, ఏమవుతుంది, నా సాధన అంతా మానినట్లు అవుతుంది, సాధన అంతా పోతుంది అప్పుడు. అది కాదు. అందుకని అహంకారము బిడియాలతో, బిడియం కూడాను భజన మానితే సాధన మానినట్లు. మన అహాన్ని లొంగదీసే యత్నం చేయలేని మనం ఏకాంతంగా ఇంట్లో పూజ చేస్తున్నా గుప్తంగా వృద్ధి పొంది సాటివారితో వంతులు పోటీలు మనలో కనిపిస్తాయి. మన అహంకారాన్ని లొంగదీసే యత్నం చేయలేని మన అహంకారాన్ని మనం లొంగదీయలేము. అది ఉందని కూడా మనకు తెలియదు, అహంకారం ఉందని కూడా. అందుకనే ఏమవుతుంది, అలా యత్నం చేయలేని మనం ఏకాంతంగా మన ఒక్కళ్ళం ఇంట్లో కూర్చుని పూజ చేస్తూ గుప్తంగా వృద్ధి పొంది సాటివారితో ఏం చేస్తాం, మనం ఒక్కళ్ళ ఇంట్లో కూర్చుని పూజ చేసుకుంటున్నాం అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు లోపల ఉంటుంది అహంకారం, మన బయటికి తెలియదు. అది సాటివారితో బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాటితో వంతులు పోటీలు మనలో కనిపిస్తాయి. సాటివారితో వంతులు వస్తాయి, పోటీలు కీచులాట్లు అన్నీ వస్తాయి. దాన్ని అంతటిని అహంకారాన్ని లొంగదీయాలంటే సత్సంగం, కూర్చోవలసిందే సత్సంగంలో. ఈ అహంకారాలు బిడియాలు ఇట్లా మనలో ఉన్న లోపాలు అన్నీ పోవాలంటే సత్సంగంలో నలుగురితో కూర్చుని చేయాల్సిందే. పూజ భజన సత్సంగం అన్నీ చేయాల్సిందే కూర్చుని. అది మాస్టర్ గారు చెప్తాను. మన ఇంట్లో కూర్చొని మన పాటికి మనం పూజ చేసుకుంటున్నాం అనుకోండి, ఉంటుంది అప్పుడు కాస్త ఏమైనా ధ్యాస నిలుస్తుందేమో, కానీ అది క్రమంగా అహంకారమే వృద్ధి పొందుతుంది. కానీ బయటకు వచ్చాక నలుగురితో సరిగ్గా ఉండట్లేదు కదా. అలా ఉండగలిగితే ఇంకనే ఉండం కదా మనం. గుప్తంగా లోపల ఉంటుంది అది. ఆ నలుగురితో కలిసినప్పుడు అహంకారం బయటకు వస్తుంది, లేదా బిడియం బయటకు వస్తుంది. ఏదో ఉన్నవి లోపాలు రకరకాలు అదనమాట. అందుకని సాటివారిలో తప్పులన్నీ విమర్శించడంగా వ్యక్తమవుతుంది. అదేమవుతుంది, మనకి క్రమంగా మనం నలుగురితో కలవనప్పుడు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సాటివారిలో తప్పులన్నీ, వాళ్ళ తప్పులు అనడం విమర్శించడంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. వారిని విమర్శించడంగా మనకి వ్యక్తం అవుతుంటాయి. క్రమంగా సత్సంగాన్ని భేదభావాలతో విచ్ఛిన్నం చేయడం, దాని దోష ఫలితాన్ని అనుభవించవలసి రావడం జరుగుతుంది. అప్పుడు క్రమంగా ఏమవుతుందట, సత్సంగాన్ని భేదభావాలతో విచ్ఛిన్నం చేయడం, సత్సంగాన్ని
అట్లా అహంకారాలు, బిడియాలు, పోటీలు, పంతాలు ఇవన్నీ వచ్చాయనుకోండి మనలో, ఏమవుతుంది? ఈ భేదభావాలు వచ్చేసి ఒకరికొకళ్ళకి సత్సంగాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు అవుతారు. అట్లాంటివన్నీ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే సత్సంగాన్ని విచ్ఛిన్నం చేసిన ఆ దోషం కూడా వస్తుందన్నమాట. దాని దోష ఫలితాన్ని అనుభవించవలసి రావడం జరుగుతుంది. ఆ దోషం యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది ఆ విచ్ఛిన్నం చేస్తే సత్సంగాన్ని. అది గ్రామం అంతటికి నీరిచ్చే జలాశయాన్ని మలినపరచడం పెద్ద పాపం అనే ధర్మశాస్త్రాలు చెబుతాయి. గ్రామాన్ని అంతటికీ నీరిచ్చే జలాశయాన్ని మలినపరచడం పెద్ద పాపం అని ధర్మశాస్త్రాలు చెప్తాయి. ఎంతటి దాంతో సత్సంగాన్ని పోల్చారో చూడండి మాస్టర్ గారు. గ్రామానికి అంతటికీ నీరిచ్చే జలాశయం అంట అది. దాన్ని మలినపరిస్తే ఎంత మహాపాపం అని అందరూ తాగే నీరు, అది నీరుని ఇస్తుంది ఆ జలాశయం. దాన్ని మలినపరిచారనుకోండి ఎంతటి పాపం అది. అంత పాపం సంక్రమిస్తుందట సత్సంగాన్ని అట్లా చేసుకుంటే. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఎక్కడ మన అభిప్రాయాలకు కానీ వీటన్నిటికీ తావులేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అది అందుకని దేహతాపాన్ని మాత్రమే తీర్చగల నీటిని కలుషితం చేయడమే ఎంత పాపమైతే ఎందరికో అది ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలను శాశ్వతంగా హరించగల సత్సంగాన్ని కలుషితం చేయడం ఎంత దుష్టమో అర్థం చేసుకోవచ్చు. అంటే మన దేహతాపాన్ని మనం తాగడానికి వాటికి తీర్చగల నీటిని కలుషితం చేయడమే అంత పాపమైనప్పుడు మరి ఎందరికో ఇది సత్సంగం అనేది ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలను ఇన్నిటిని మనకి ఉన్న వాటిని మనకి ఇన్ని ఉంటాయన్నమాట తాపాలు. వీటన్నిటినీ తొలగించగల దీని మళ్ళీ మనం ఒక వివరంగా చెప్పుకుందామండి దీని గురించి. ఇక్కడ ఉంటుంది ఒక చోట, దాన్ని మనం వివరించుకుంటే బాగుంటుంది. మనకి ఎలాంటివి ఉంటాయంటే 3 రకాలు ఉంటాయంట. మనం ఈ కష్టాలు అనుకుంటాం చూసారా, ఇవన్నీ 3 రకాలుగా ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అని 3 రకాలుగాను మనకు ఉంటాయన్నమాట. వీటిని శాశ్వతంగా హరించగల సత్సంగం ద్వారా ఇవన్నీ హరించుకుపోతాయి. అట్లాంటి సత్సంగాన్ని కలుషితం చేయడం ఎంత దుష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సత్సంగాన్ని మనం కలుషితం చేసుకున్న వాళ్ళం అనేది చాలా దుష్టమైనది అని చెప్తున్నారు. అందుకని చాలా సత్సంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. మనకి గుప్తంగా మనలో చాలా ఉంటుందండి. అహంకారాలు ఉంటాయి, బిడియాలు ఉంటాయి, వంతులు, పోటీలు, కీచులాట్లు, సాటివారిలో తప్పులు ఎంచడము, విమర్శించడము, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. వీటిని అన్నిటినీ చాలా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ నలుగురితో కలిసి మనం వచ్చింది ఎందుకు, ఆయన సన్నిధికి వచ్చాము అన్న గుర్తింపుతోటి మనం ప్రవర్తించాలని చెప్తున్నారు. లేకపోతే ఎంతటి పాపం కూడా చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. పై చెప్పిన కారణంగా భజనాదుల్లో పాల్గొనకపోవడం కూడా ఇట్టి దోషాలకే దారి తీయగలదు. అమ్మో ఇదంతా మనకెందుకులే అని ఇలాంటి వాటిల్లో కార్యక్రమాల్లో పాల్గొలేదనుకోండి, మరి అలాంటిది కూడా ఈ దోషానికే దారి తీస్తుందట. పాల్గొనకపోయినా దోషమే మిగులుతుందని చెప్తున్నారు. శ్రీ సాయి 1896 సంవత్సరం వరకు భక్తులతో కలిసి తాకియాలో సంకీర్తన నృత్యాలలో పాల్గొనేవారు. రామకృష్ణ పరమహంస నియమంగా భజన చేసేవారు. దేవఋషి అయిన నారదుడు భజన చేస్తాడు కనుక సర్వులు యత్నంతో అభ్యాసంతో సర్వశ్రేయస్సుకు అవరోధమైన అహాన్ని జయించే కృషే భజన కనుక దానిని విడవతగదు అని చెప్తున్నారు. అందుకే ఏంటంటే 1896 వరకు భక్తులతో కలిసి తాకియాలో బాబా సంకీర్తనలో నృత్యాల్లో పాల్గొనేవారు. ఆయన కూడా కాళ్ళ గజ్జలు కట్టుకొని చేతిలో అన్ని ధరించి బాబా భజన చేశారనమాట. అప్పటి వరకు ఆయన పాల్గొన్నారు భజనలో. రామకృష్ణ పరమహంస నియమంగా భజన చేసేవారు. ఆయనకి నియమంగా రామకృష్ణ పరమహంస కూడా భజన చేశారట. అంటే చూడండి ఎలాంటి వాళ్ళు కూడా చేశారు భజన, గొప్ప గొప్పవారు. దేవఋషి అయిన నారదుడు కూడా భజన మనందరికీ తెలుసు, నారద మహర్షి కూడా భజన చేస్తాడు. కనుక సర్వులు యత్నంతో అది కూడా చెప్పారు మాస్టర్ గారు. చూడండి మన యత్నం కూడా పెట్టుకోవాలి అక్కడ. కనుక సర్వులు యత్నంతో అభ్యాసం కూడా, యత్నము అభ్యాసము 2 మన యత్నం కూడా చేయాలని చెప్తున్నారు. ఈ ముందు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ మన యత్నం కూడా మనం చేయాలి. లేదు నేను పాల్గొను,
ఇట్లాంటివన్నీ పెడితే దోషం, అది కూడా ఇంకా పెద్ద దోషం అవుతుంది. అది అందుకని కూర్చుని ఆ ప్రయత్నం చేయాలి. యత్నం చేయమని చెప్తున్నారు. నాకు రాదులే ఇట్లా అనుకోకుండా, లేకపోతే నేను నాలాంటి వాళ్ళు ఎక్కడ చేయడం ఏంటి భజన, అట్లా కూడా ఉండకూడదు. అది అహంకారము బిడియము రెండింటిని విడనాడాలి. సర్వులు యత్నంతో అభ్యాసంతో సర్వశ్రేయస్సుకు అవరోధమైన అహాన్ని, ఆ అహం ఉండడం వల్ల సర్వుల శ్రేయస్సుకు అవరోధం. మనలో ఉండే అహం అందరి శ్రేయస్సుకు అవరోధం. అందుకని ఆ సర్వశ్రేయస్సుకు అవరోధమైన అహాన్ని జయించే కృషే భజన. అదే భజన అని చెప్తున్నారు. అహాన్ని జయించడమే భజన. అక్కడ పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఇట్లాంటివన్నీ అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. హాయిగా ఎవరి కోసం పాడుతున్నాం? మనం బాబా కోసం పాడుతున్నాం, అంతే కదా. మనమేమీ స్టేజ్ ఎక్కి పాడక్కర్లేదు, అవేం కాదు కదా. హాయిగా భగవంతుడి కోసం పాడుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అదే భజన. కనుక దాన్ని విడవతగదు, అందుకే విడవతగదు అని చెప్పారు. తర్వాత 7వ పాయింట్, భజన తక్కువ రకపు సాధనంగా తలచి దానిని ఆచరించకనే మహనీయులైన వారిని ఆదర్శంగా తీసుకొని మనము అలానే యత్నించడం సమంజసం కాదు. ఇది కేవలం ఆ మహనీయులకు మనకు గల తారతమ్యాన్ని గుర్తించని అహంకారమే. మనకేమనిపిస్తుంది? కొంతమంది మహనీయులు భజన చేయలేదు కాబట్టి అదేదో తక్కువ రకపు సాధన, అది మనకు అవసరం లేదు. ఆ మహనీయులు చేయలేదు కాబట్టి మనకు అవసరం లేదు అని అనిపించవచ్చు. అందుకని అదే ఆదర్శంగా తీసుకుని మనం మానకూడదు అని చెప్తున్నారు అక్కడ. ఇదేమవుతుంది? అది సమంజసం కాదు. అట్లా అని మనం చేయకుండా ఉండడం. ఇది కేవలం ఆ మహనీయులకు మనకు గల తారతమ్యాన్ని గుర్తించని అహంకారమే. అది వారికి అవసరం లేదు ఆ సాధన, మనకి కావాలి. మనం సామాన్యులం, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మహనీయులు ఎవరో చేయలేదంటే వారికి అవసరం లేదు, అది మనకు అవసరం, మనం చేయాలి. ఆనందమయ్య అమ్మ కూడా భజన చేయించేవారండి కూర్చోపెట్టి. ఎవరైతే భజన చేయరో వాళ్ళని పిలిచి మరీ చేయించేవారు. వదలాలి అహంకారం, బిడియం అన్నీ పోవాలి. ఎవరైతే చేయకుండా కూర్చుంటారో వాళ్ళనే పిలిచి కూర్చోపెట్టి చేయించేవారట ఆనందమయ్య అమ్మ. చూడండి, అంత అన్నమాట. ఎవరో మహనీయులు చేయలేదని మనం మానకూడదు, వారికి అవసరం లేదు, మనం చేయాల్సిందే కదా. ఇప్పుడు అవధూతలు ఉన్నారు, వాళ్ళు పూజ చేయలేదు, పూజ చేయరు, వాళ్ళకి అవసరం లేదు. అది మనం మానేస్తామా పూజ చేయడం? మనం చేయాలి. అలాగే అంతే, కొంతమంది మహనీయులు భజన చేయలేదు, ఎస్, మనం మానేస్తామా? మానకూడదు, మనం చేయాలి. మనకు ఆ మహనీయులకు మనకు గల తారతమ్యాన్ని గుర్తించని అహంకారం, అది గుర్తించలేని అహంకారం. ఆయన చేయలేదు కాబట్టి నేను చేయనంటే అది గుర్తించట్లా. వారెక్కడ, మనం ఎక్కడ గుర్తించాలి. అది అదొక రకమైన అహంకారం అంట. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేయనంటే అది. 8వ పాయింట్, భజన అయ్యాక ఎట్టి లౌకికమైన సంభాషణలలోనూ ఆలోచనలోనూ మునిగిపోక స్థూలము భౌతికము అయిన తీర్థప్రసాదాలకు తోడు సూక్ష్మము అంతరంగికము అయిన దైవస్మరణ శాంతి అను తీర్థప్రసాదాలను హృదయంలో వహించి ఇంటికి చేరడం అవసరం అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భజన అయిన తర్వాత ఎట్టి లౌకికమైన సంభాషణలోనూ ఆలోచనలోనూ మునిగిపోక, భజన అయిన తర్వాత ఏం చేయాలట? మన లౌకిక సంభాషణలు, ఆలోచనలు వాటిల్లో మునిగిపోకుండా భౌతికమైన తీర్థప్రసాదాలకు తోడు, మనం మామూలుగా తీర్థము ప్రసాదము తీసుకుంటాం కదా భౌతికంగా, వాటితో పాటు సూక్ష్మము అంతరంగికము అయిన దైవస్మరణ శాంతి అను తీర్థప్రసాదాలను, ఆ తీర్థప్రసాదాలు దేనికి సంకేతం? దైవస్మరణ శాంతి, వాటికి సంకేతం అన్నమాట. మనకే భౌతికంగా తీసుకునే తీర్థప్రసాదాలతో పాటుగా సూక్ష్మము అంతరంగికము అయిన దైవస్మరణ శాంతి అను తీర్థప్రసాదాలను హృదయంలో వహించి ఇంటికి చేరడం అవసరం. నానా గందరగోళము మళ్ళీ మనసులోకి తెచ్చుకోకుండాను రావడమే అట్లా వస్తాం, మళ్ళీ అట్లా వెళ్ళబోకండి అని చెప్తున్నారు. అలా వెళ్లకుండా తీర్థప్రసాదాలతో పాటుగా మనకి సూక్ష్మము అంతరంగికమైన ఆయన గురించి చేసుకున్న ఆ స్మరణ శాంతి ఏదైతే అనుభవిస్తున్నామో ఆ తీర్థప్రసాదాలను హృదయంలో వహించి దాన్ని ఇంటికి చేరడం అవసరం. అట్లా వెళ్ళండి ప్రశాంతంగా, మళ్ళీ మాట్లాడాలి అవి చేయకండి అని చెప్తున్నారు. లేకుంటే సంచిని మాత్రమే ఇంటికి చేర్చడంలో దానిలోని వస్తువులను దారిలో పోగొట్టుకున్నట్లు అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? సంచిని మాత్రమే ఇంటికి తీసుకెళ్ళినట్టు అవుతుంది. దానిలో వస్తువులు లేకపోతే సంచి ఒకటి పెట్టుకెళ్తే మనకెందుకు?
అట్లా తయారవుతుంది అనమాట. మనం దైవస్మరణ శాంతి అనే వాటిని మనం హృదయంలో పెట్టుకుని ఇంటికి వెళ్ళకపోతే సంచి ఒకటే పట్టుకెళ్ళిన వాళ్ళు అవుతాం. అందులో వస్తువులన్నింటినీ పారవేసుకొని పోగొట్టుకుంటే ఎంత నష్టం. అందులో వస్తువులు ఉత్తి సంచి ఒకటే పట్టుకుని వెళ్తే ఇంటికి అట్లా ఉంటుంది అది అని చెప్తున్నారు. అది ఇంకా తర్వాత పాయింట్ చెప్తున్నారు. ఇది సులభ సాధ్యం అయ్యేందుకు తీర్థప్రసాదాల వినియోగం మొదలైనవన్నీ నిర్ణీతమైన పద్ధతిలో కొనసాగించుకునే అలవాటును సత్సంగంలో ఏర్పరచుకోవాలి. ఇది సులభ సాధ్యం అయ్యేందుకు తీర్థప్రసాదాల వినియోగం మొదలైన వాటిని నిర్ణీతమైన పద్ధతిలో కొనసాగించుకునే అలవాటును సత్సంగంలో ఏర్పరచుకోవాలి అని చెప్తున్నారు. అది జాగ్రత్తగా చక్కగా లైన్లో అందరికీ అందజేసేలాగాను అలా మనం కూడా డిసిప్లిన్తో ఉండి మనకు వచ్చే వరకు హాయిగా దైవనామస్మరణ చేసుకుంటూ ప్రశాంతతను అనుభవిస్తూ కూర్చోవడం, అలా ఒక పద్ధతిని అలవాటు చేసుకొని జాగ్రత్తగా చేయాలి చేసేవాళ్ళు కూడా అని చెప్తున్నారు. నిర్ణీతమైన పద్ధతిలో కొనసాగించుకునే అలవాటును సత్సంగంలో ఏర్పరచుకోవాలి, ఆ వినియోగం కూడా అని చెప్తున్నారు. తర్వాత 11వ పాయింట్, ఇంతవరకు సూచించిన రీతిని ఆచరించుకొని శ్రేయస్సును భద్రపరుచుకొని వృద్ధి చేసుకుని మన జీవితాన్ని అంతటిని తన్మయం చేసుకోవడానికి భక్తులు కొన్ని అలవాట్లను చేసుకోవాలి. ఇంతవరకు సూచించిన రీతిని మనం ఆచరించుకొని శ్రేయస్సును భద్రపరుచుకొని దాన్ని వృద్ధి చేసుకోవడానికి మన జీవితాన్ని అంతటిని తన్మయం చేసుకోవడానికి భక్తులందరూ కొన్ని అలవాట్లు చేసుకోండి అంటున్నారు. మన నిత్య జీవితంలో కర్తవ్యానికి అవసరమైనప్పుడు తప్ప తక్కిన సమయాల్లో ఎవరి గుణదోషాల గురించి మాట్లాడకూడదు అని చెప్తున్నారు. ఇది మనం తెలియకుండా చేసేస్తూ ఉంటామండి తప్పు. ఈ చివరిది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. మనందరం అది మరుగుపడిపోతూ ఉంటుంది. ఎంత సత్సంగం చేసుకున్నా, ఎన్ని పారాయణలు చేసుకున్నా, ఎన్ని పూజలు చేసుకున్నా ఇది మాత్రం మనకి మరుగుపడిపోతూ ఉంటుంది. మనకి నిత్య జీవితంలో కర్తవ్యానికి అవసరమైనప్పుడు తప్ప తక్కిన సమయాల్లో ఎవరి గుణదోషాల గురించి మాట్లాడకూడదు. మనకి ఎంతవరకు అవసరం అవుతుందో మన కర్తవ్యానికి అంతవరకే, మిగతా సమయాలన్నింటిలో ఎవరి గుణదోషాల గురించి మాట్లాడకూడదు. ఊరికే అదే పనిగా కూర్చుని ఓ ఫోన్ పెట్టుకుని వీడి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, లేకపోతే ఇద్దరు ముగ్గురు కూర్చుని దాని గురించి మాట్లాడుకోవడం, అసలు ఇట్లాంటివి వద్దని చెప్తున్నారు మాస్టర్ గారు. మన కర్తవ్యానికి ఎంత అవసరం అంతవరకే ఏదైనా మాట్లాడడం అంతవరకే. ఏదైనా ఒక పని చేయాలి, అవ్వలేదు, అప్పుడు చెయ్య ఇది ఎందుకు అవ్వలేదు చెయ్యి, అది మనం అదే విమర్శ కిందో దేని కిందో రాదు. అక్కడ పని అవ్వాలి, వాళ్ళు చేయట్లేదు, చెప్పాలి కదా, ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తాయి. అట్లాంటివి ఉంటాయి కదా మన నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఆయన ఆఫీసులో పని చేస్తున్నాడు, కింద వాళ్ళు పని చేయట్లేదు, చెప్పాలి కదా, ఏంటయ్యా ఈ పని అవ్వకపోతే మనకి ఎంత కష్టం, ఇలా అయితే నేను తీసేయాలి, ఏదో తిడతారు కొంచెం, మరి తిట్టకుండా కుదురుతుంది. అవునా? ఎవరో బాస్ స్టేజ్లో ఉన్నాడు అనుకోండి, ఎవరో ఆఫీసర్ అనుకోండి, తిట్టాలి, తప్పదు, అక్కడ చెప్పాల్సిందే కదా, కుదరదు. మన జీవితానికి ఎంత అవసరమో అంతవరకు చేయవలసినవి కొన్ని ఉంటాయి. అది మిగతా సమయాల్లో ఎవరి గుణదోషాలను గురించి మాట్లాడకూడదు. ఎవరి గుణదోషాలు అసలు మాట్లాడకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరిలోనైనా దోషం కనిపించినా సహృదయతతో, ప్రేమతో, యుక్తితో వారికి హితం చెప్పాలి. ఎక్కడైనా సరేనండి, మన సత్సంగమైనకి ఎక్కడైనా సరేనండి, ఎవరిలోనైనా దోషం కనిపించినా, ఏదైనా దోషం కనుక కనిపిస్తే సహృదయతతో, ప్రేమతో, యుక్తితో వారికి హితం చెప్పాలని చెప్తున్నారు. ఆ హితం చెప్పడంలో కూడా మనకి సహృదయత ఉండాలి, ప్రేమ ఉండాలి, యుక్తి కూడా ఉండాలి. ఎట్లా చెప్పాలనేటువంటి వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, అలా హర్ట్ అవ్వకుండా చెప్పడం కూడా యుక్తి కూడా ఉండాలట. అలా హితం చెప్పాలి, వాళ్ళు మంచి కోరి మన హితం చెప్పాలి. ఇదొకటి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ యుక్తి అన్నదాన్ని కూడా మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇతరులు హర్ట్ అవ్వకుండా చెప్పాలి, మనం సహృదయత ఉండాలి, ప్రేమ కూడా ఉండాలి. వాటితో చెప్పగలగాలి వాళ్ళకి హితం. వారు మార్చుకోకుంటే ఓరిమితో, భగవత్ చింతనతో వారి నుండి దూరంగా తొలగాలి. వారు మార్చుకోవట్లేదు, ఏం చేస్తాం కదా, మనం మార్చుకోవట్లేదు దాన్ని ఆ నడవడిని. మార్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి, భగవత్ చింతనతో ఓరిమితో ఓర్చుకోవాలి, అక్కడ ఓరిమితో ఉండాలి, భగవత్ చింతనతో వారి నుండి దూరంగా తొలగాలి.
మనకి దూరంగా ఉండగలిగే అవకాశం ఉంటే మనం వారి నుంచి దూరంగా తొలగాలి. లేనప్పుడు ఓరిమి వహించాలి. మన ఇంట్లో వాళ్ళే అనుకోండి, ఏం చేస్తాం? ఓరిమి వహించాలి కదా. ఏదో ఫ్రెండ్స్ ఎవరో అని అనుకోండి, అప్పుడు మనం భగవచ్చింతంతో వారి నుండి దూరంగా ఉండొచ్చు. మన ఇంట్లో వాళ్ళైతే దూరంగా ఉండలేం కదా. అందుకని ఓరిమి వహించాలి అని చెప్తున్నారు. ఏది తిన్నా తాగినా దానిని తినే ముందు భగవంతునికి మనస్ఫూర్తిగా అర్పించడం అభ్యాసం కావాలి. ఏది మనం తిన్నా తాగినా ముందు భగవంతుడికి మనస్ఫూర్తిగా అర్పించడం అభ్యాసం కావాలి. ఆయనకి నివేదించి ఆయన ప్రసాదంగా తీసుకోవడం అనేది మనకి అభ్యాసం కావాలి. అది అభ్యాసం చేయాలని చెప్తున్నారు. విరామ సమయం అంతటిని సత్గ్రంథ పఠన, సచ్చింతన, జపపారాయణ, పూజ, సత్సంగాలతో నింపుకోవాలి. మనకు రోజులో విరామ సమయం ఉంటుంది కదా, ఆ సమయాన్ని అంతటినీ సద్గ్రంథ పఠన, చక్కగా మంచి గ్రంథాలు చదువుకోవడం, సచ్చింతన, మంచి ఆలోచనలు చేయడం, జపాలు, పారాయణ, పూజ, సత్సంగాలతో నింపుకోవాలి. విరామ సమయాన్ని అంతా దుర్వినియోగం చేసుకోకుండా ఇలా చక్కగా నింపుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మనకు ఈ జన్మ ఇంకా అప్పుడే అయిపోతుంది కూడా మనకి. ఈ ఉన్నదాన్ని సరిగ్గా చేసుకోండి అని చెప్తున్నారు. మనకి ఉంటుంది కదా గురుచరిత్రలో, బాల్యంలో ఉన్నప్పుడేమో తల్లి తినే ఆహార పదార్థాలు వాటితో అలాగా బాధపడుతూ ఉంటాడు. తర్వాత వచ్చిన తర్వాత ఏమో వాడికి జ్ఞానం పెద్ద ఉండదు. ఆ తర్వాత ఏమో ఆటల్లో మునిగిపోతాడు, యవ్వనంలో విచ్చలవిడిగా ఉంటాడు, వృద్ధాప్యం వచ్చాక శరీరానికి ఓపిక ఉండదు, ఎప్పుడు నీ నామాన్నైనా స్మరించకుండా అయిపోతుంది అని చెప్పి ఉంటుంది చూడండి. మన జీవితం అట్లా ఉంటుంది. అందుకని మనకి ఉన్న టైంని అంతటిని చక్కగా సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు. విరామ సమయాన్ని అంతటిని సత్గ్రంథ పఠన, సచ్చింతన, జపపారాయణ, పూజ, సత్సంగాలతో నింపుకోవాలి అని చెప్తున్నారు. ఏ సత్కాలక్షేపాన్నైనా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు అన్న సత్సంకల్పంతో ముగించాలి. ఏది మనం మంచిది చక్కగా ఏ పూజ చేసినా, ఏ చేసుకున్న పారాయణ అయినా, ఏ సత్కాలక్షేపమైనా సరే మనం ఇక్కడ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న సత్సంకల్పంతో ముగించాలట. మంచి సంకల్పం తోటే దాన్ని ముగించండి అని చెప్తున్నారు. అందరికీ మేలు జరగాలని, లోకమంతా సుఖంగా ఉండాలని మంగళకరమైన భావనతోటి ఆ సత్సంకల్పంతోనే ముగించాలని చెప్తున్నారు. ఇలా సంకల్పించేటప్పుడు ఎవరి పట్ల మనకి భేదభావము, పోటీ, వైరము ఉంటాయో వారిని కూడా స్మరించి శుభాకాంక్ష వారికి కూడా వర్తింపజేసి మనలోని దుష్ట సంస్కారాలను నశింపజేసుకోవాలి. అసలు ఇలా ఎవరైనా చెప్తారా అండి? నేనైతే ఇలా ఎక్కడా చదవలేదు, వినలేదు. నేనైతే మాస్టర్ గారు చూడండి ఎలా చెప్పారు. ఇలా చేస్తున్నప్పుడు ఇలా సంకల్పించేటప్పుడు అట్లా ఎవరి పట్ల మనకి భేదభావము, పోటీ, వైరము ఉంటాయి, ఎవరినైతే మనం శత్రువులుగా తలుస్తామో వారికి కూడా స్మరించాలట. వాడికి కూడా మంచి జరగాలని స్మరించి శుభాకాంక్ష వాడికి కూడా వర్తింపజేసుకోవాలట. వాళ్ళు కూడా కలుపుకోమని చెప్తున్నారు. వాళ్ళకు కూడా మేలు జరగాలని చూడండి, వాళ్ళు కూడా బాగుండాలని. మనం ఎవరినైతే శత్రువులుగా తలుచుకుంటామో వాళ్ళు కూడా ఎవరితో మనకి భేదభావం ఉంటుందో, పోటీ ఉంటుందో, వైరం ఉంటుందో వాళ్ళు కూడా స్మరించుకోమంటున్నారు. మనలోని దుష్ట సంస్కారాలను నశింపజేసుకోవాలట. ఎవరిని మనం శత్రువులుగా తలుస్తున్నాం అలా వాళ్ళకి మేలు జరగాలని ప్రార్థించుకొని మనలోని దుష్ట సంస్కారాలను నశింపజేసుకోవాలని చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే చూడండి, ఇలా ఎక్కడైనా చదివి ఉంటారా? మీరు ఎక్కడైనా విని ఉంటారా? అది స్వేచ్ఛను పాటించే తన ఆజ్ఞను ఉల్లంఘించిన ఒక భక్తునితో మన బిడ్డ మన కాలు మీద మల విసర్జన చేసే కాలు నరుక్కుంటామా, బిడ్డను చంపుకుంటామా అన్నారు సాయి. ఎందుకనండి? ఎందుకు చేయాలి అట్లా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వేచ్ఛను పాటించే తన ఆజ్ఞను ఉల్లంఘించిన ఒక భక్తునితో ఇప్పుడు ఒకరు చెప్పింది వినలేదే అనుకోండి, అప్పుడు ఒక భక్తునితో బాబా చెప్పింది ఏంటంటే, అలాంటి భక్తునితో మన బిడ్డ మన కాలు మీద మల విసర్జన చేస్తే కాలు నరుక్కుంటామా, బిడ్డను చంపుకుంటామా అని అడిగారు. అంటే ఒకరు మన కాలు మీదే పిల్లవాడు మల విసర్జన చేశాడు అనుకోండి, చిచ్చి ఇట్లాంటి పని చేశాడా అని చెప్పేసి బిడ్డను చంపుకుంటామా, లేకపోతే మనం కాలు నరుక్కుంటామా? అట్లా ఏం చేయం కదా. మరి ఇతరుల పట్ల ఎందుకు అట్లాంటివన్నీ నేను అని చెప్పారు.
అంటే మనవాళ్లే కదా, మనవాళ్లే వారందరూ అని అట్లా తలచొద్దు. దేన్ని ప్రార్థించండి మీరు. ఏ భేదభావం ఉన్నా పోతుంది మనకే వారికి మధ్యన అని చెప్తున్నారు. శత్రుత్వం ఏమున్నా ప్రార్థించండి, వారికి కూడా మేలు జరగాలని ప్రార్థించండి. మనలో ఉన్న దుష్ట సంస్కారం పోతుంది, వాళ్ళలో మార్పు కూడా వస్తుంది. ఒకవేళ ఏమన్నా తేడా ఉంటే అది ఎందుకు పెట్టుకోవడం శత్రుత్వం అని చెప్తున్నారు మాస్టర్ గారు. మన బిడ్డ అయితే కాలు నరుక్కుంటామా? మల విసర్జన చేస్తే బిడ్డను చంపుకుంటామా? చెయ్యం కదా. అది బాబా చెప్పిందే అది అన్నారు సాయి. దీని నుండి సాటివారి పట్ల మనకున్న దుష్టభావాలను సంస్కరించుకోవాలి. అందుకే అమ్మ అన్నారు, ఇతరులను విమర్శించేవాడు అవివేకి, తనను తాను విమర్శించుకునేవాడు వివేకి అని. అందుకే చివట అమ్మ ఏం చెప్పారంటే, ఇతరులను విమర్శించేవాడు అవివేకిటే. అక్కడ చివట అమ్మ అయి ఉండొచ్చండి, అమ్మ అన్నారు అని రాశారు. మరి లేకపోతే జిల్లెల మూడు అమ్మ, మరి క్షమించండి మరి ఎవరు. అందుకే అమ్మ అన్నారు, ఇతరులను విమర్శించేవాడు అవివేకి. ఇతరులను ఎవరైతే విమర్శిస్తాడో వాడు అవివేకి, తనను తాను విమర్శించుకున్నాడు వివేకి అని. ఎవరు మనల్ని మనం విమర్శించుకొని మనలో ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ మనం చూసుకుంటే అది వాడు వివేకిటే. మన లోపాలు మనం చూసుకుంటే వివేకవంతులం. ఇతరుల లోపాలు వాటిని విమర్శించుకుంటే మనం అవివేకులం ఉంటాం. అయితే ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది ఓం సాయి. అదే ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయిందండి. తర్వాత భజనలు ఉన్నాయి మనకి. గురు బ్రహ్మ శ్లోకము, శ్రీ గణనాథ, మానస భజరే, గురుదేవదత్త సాయిరా, అరుణాచల శివ, ఓం నమ శివాయ, గురుదత్త దిగంబర తవ శరణం. అది తర్వాత బాబా మంగళారతి పాట ఉంటుందన్నమాట. శిష్యప్రియ కానీ స్వామి సాయినాథయ్య కానీ పాడతాం అన్నమాట. అది తర్వాత శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి ఇచ్చారు మాస్టర్ గారు ఇందులో. అది ఇక్కడితో ఈ గ్రంథం మనకి పూర్తయిందండి. రేపు ఏమన్నా మనం చెప్పుకునేటప్పుడు ఒకసారి అంటే ఆది దైవిక అది చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అదొక్కసారి చూసుకుని ఎక్కడ మాస్టర్ గారు చాలా బాగా రాసినట్టు నాకు గుర్తుందండి. అది దొరికితే కనుక ఒకసారి దాన్ని చదువుకుందాం. అంటే నేను ఏదో ఇట్లా చెప్పేసే కన్నా మాస్టర్ గారు రాసింది అయితే మనకి ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. నాకు కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఒకసారి చూసుకుని అది రేపు ఒకసారి మనం అది చెప్పుకొని తర్వాత గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం. అది ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకసారి చూసుకుని గ్రంథం అంతా ఒకసారి చదువుకొని అడిగితే మళ్ళీ మనం ఏదైనా అర్థం కానిది ఉంటే ఒకసారి మనం దాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సత్సంగం భజన గ్రంథం అన్నది చాలా ముఖ్యమైన గ్రంథం. ప్రతి వాళ్ళు సత్సంగంలో పాల్గొనే ప్రతి వారు ఈ సత్సంగం భజన గ్రంథాన్ని మధ్య మధ్యలో కూడా చదువుకుంటూ ఉండాలండి. అప్పుడు ఇంకా మనకి ఫ్రెష్గా మళ్ళీ నూతనంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మనం సత్సంగం ప్రారంభించగానే చదువుకుంటాం ఈ గ్రంథాన్ని. తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో కూడా కొంచెం ఒకసారి మననం చేసుకుంటూ ఉండాలి ఈ గ్రంథాన్ని. చేసుకుంటే అప్పుడు సత్సంగం అంతా ఇంకా బాగా జరుగుతుంది అన్నమాట. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం అప్పుడు మనం. అందుకని చాలా ఉపయోగం. మాస్టర్ గారు చూడండి ఎంత బాగా చెప్పారు. ఇలా మాస్టర్ గారు చెప్పినట్టు చేసుకుంటే మనకి ఇందులో ఏదైతే అనుభవం అవుతుంది, ఎలా అయితే మనం అవుతామని మాస్టర్ గారు ఆశించారో అది లభించే అవకాశం మనకు చాలా ఉంది. మాస్టర్ గారు చెప్పింది చెప్పినట్టుగా మనం చేసుకుంటే, ఇలాగ ఇవి పాటించుకుంటూ మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇలా పాటించుకుంటూ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రశాంతత కానీ అన్నీ అనుభవం అవుతాయి. మనందరికీ చాలా శ్రేయస్సు జరుగుతుంది అందరికీ. అది ఇంకా రేపు అదొకసారి నేను చూసి చెప్తానండి. వేరొక గ్రంథం రేపు మొదలు పెట్టుకుంటా. ఏంటన్నది లిస్ట్లో ఒకసారి చూసుకుని, నేను ఇంకా చూడలేదు, తర్వాత ఏంటన్నది మొదలు పెడతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన
లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.